ఫ్రెండ్స్, మీరంతా సినిమాలు చూస్తుంటారు కదా. అయితే నేను ఈరోజు ఒక సినిమా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎందుకు ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రజెంట్ కాంటెంపరీ సొసైటీలో ఈ సినిమా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ సినిమా స్టోరీ చెప్పే ముందు ఎందుకు ఈ మాట అన్నానంటే మీకు అంతా తెలుసు. సో ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని 1 year కూడా అవ్వకుండా ఎవరైతే కపుల్స్ డివోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళ చుట్టూ తీసిన ఒక సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏంటంటే ఆన్ పావం పొల్లతొత్తు. ఇది ఒక తమిళ సినిమా. సో ఇది తమిళ్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. మన హాట్‌స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో దాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే ఎవరైతే ఆ హీరోయిన్ ఉంటుందో ఫెమినిస్ట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండి ఫెమినిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయి, అలాగే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరం వచ్చే ఇటువంటి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి ఈ సినిమాలో మేము చూపించారు. ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఒక 1 hour మాత్రం మనకు కామెడీ అనిపిస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ సినిమా మెల్లగా ఒక ఎమోషనల్ గురి చేస్తుంది. ఎందుకంటే ప్రజెంటు ఎవరైతే సొసైటీలో ఉన్నారో ఈ కాంటెంపరీ సొసైటీలో ఎవరైతే డివోర్స్కి అప్లై చేస్తున్నారో లేదా ఎవరైతే విడిపోతున్నారో వాళ్ళ చుట్టూ తీసిన సినిమాలో ఎలా ఉంటుందంటే సినిమా స్టోరీ చెప్పే కదా ప్లాట్, దీంట్లో ఏం పెద్దగా ఉండదు. ఒక ఫెమినిస్ట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి మధ్య గొడవ జరిగితే ఎలా ఉంటుందో సినిమా ఉంటుంది. సినిమా స్టోరీ చెప్పడానికి ఏముండదు. కాకపోతే ఈ సినిమాలో జరుగుతున్న ట్రయల్స్ కానీ సినిమాలో చూస్తున్న సీన్స్ కానీ ఖచ్చితంగా సమ్వేర్ వీ కెన్ రిలేట్. సో ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గర దే వాంట్ టు సపరేట్ ఈచ్ అదర్. ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దే వాంట్ టు సపరేట్ ఈచ్ అదర్ అనుకుంటారు. అయితే ఆ తర్వాత ఏవైతే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయో లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్తారు. సో డ్యూరింగ్ కోర్ట్ ట్రయల్ నడుస్తూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కోర్ట్ ట్రయల్లో డిఫరెంట్ పీపుల్స్ని మీట్ అవుతారు. డిఫరెంట్ పీపుల్స్ దగ్గర వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తారు. సో దాని నుంచి వాళ్ళు ఏం రిలీజ్ అవుతారంటే చిన్న ఇన్సిడెంట్స్కి డివోర్స్ ఒకటే కారణం కాదు, లైఫ్ చాలా ఉంటుందని చెప్పేసి రిలీజ్ అవుతారు. సో ఫైనల్గా ఆ సినిమా ఎండ్ అయ్యే టైంకి వాళ్ళిద్దరు రిలీజ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిపోతారు. అయితే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ఎవరైతే వాళ్ళిద్దరికి లాయర్స్గా యాక్ట్ చేస్తారో వాళ్ళు కూడా సేమ్ అలాంటి డివోర్స్ వైఫ్ అండ్ హస్బెండే ఉంటారు. సో ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమాలో ఖచ్చితంగా ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ మాత్రం లాస్ట్ ఒక 10 minutes మాత్రం ఖచ్చితంగా మనల్ని ఎమోషనల్ గురి చేస్తుంది. సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి. ఫెమినిజం అంటే ఏంటి, సుడో ఫెమినిజం అంటే ఏంటి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, అసలుకి బేసిక్గా ప్రైవసీ లేదంటే పర్సనల్ చాయిసెస్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని డీటెయిల్గా స్టడీ చేసి అట్ ద సేమ్ టైం మగవాళ్ళు పడుతున్న బాధలను కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద చూపిస్తుంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఇప్పుడున్న సొసైటీలో మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే వాచ్ చేయండి.